టీడీపీ నేత 19వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదన్ కుమార్ రెడ్డి విచ్చేశారు. ఆయన మాజీ మేయర్ భానుశ్రీ టీడీపీ నేతలతో కలిసి తోపుడు బండ్ల కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నిరుపేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేశారు. తోపుడు బండ్లు తీసుకున్న నిరుపేదలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ మదన్ కుమార్ రెడ్డిది గొప్ప మనస్సని, ఆయన కుటుంబం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని దీవించారు. అనంతరం మదన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాజకీయంగా నన్ను అక్కున చేర్చుకుని గుండెల్లో పెట్టుకున్న కోటంరెడ్డి సోదరుల అడుగుజాడల్లోనే నడుస్తానన్నారు. తనను తన భార్యని అత్యధిక మెజారిటీతో గెలిపించిన 19వ డివిజన్ ప్రజల రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. పలువురు టీడీపీ నేతలు మాట్లాడారు. మళ్ళీ చూడొచ్చు. కట్టి బాయ్ అన్ని నువ్వేనా కట్టి బాయ్ చావాలమ్మని మా ఫైటర్ అన్నా 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు 18, 19, 20 డివిజన్ల యొక్క క్లస్టర్ ఇన్ఛార్జి నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారు, వాళ్ళ మిస్సెస్ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్గా 19వ డివిజన్లో ప్రజలకు సేవ చేస్తున్నారు. మదన్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మామూలుగా సమాజంలో జన్మదినం అంటే బాగా పార్టీలు చేసుకోవడం, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం ఇన్ని చూస్తుంటాం. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలని ఎంచుకొని ఆయన యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి బళ్ళు ఇవ్వడం, అదేవిధంగా కార్పొరేషను శానిటేషన్ సిబ్బంది ఈ డివిజన్లో పనిచేస్తున్నటువంటి వారికి బట్టలు ఇవ్వడం, వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం చాలా మంచి కార్యక్రమం, చాలా సంతోషం. ఈ సందర్భంగా నూకరాజు మదన్ కుమార్ రెడ్డి గారిని నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా కూడా వారికి మరీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా యువ నాయకుడు మదన్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒక రక్తదానం, పేదలకి రక్తదానం చాలా ఇంపార్టెంట్, ప్రాణదానం చేసినట్టే. అలాగే మన మెడికల్ క్యాంపు ఫ్రీగా మెడిసిన్ ఇవ్వటం, అలాగే తోపుడు బండ్లు పేదవారికి తోపుడు బండ్లు ఇవ్వటం. అంటే పుట్టినరోజు అందరూ చేసుకుంటారు, కానీ వాళ్ళ విలాసాలు వేరే విధంగా ఉంటాయి. మదన్ కుమార్ రెడ్డి మనం ఈ డివిజన్లో నన్ను ఆదరించారు, మా భార్యని కార్పొరేటర్ చేశారు. ప్రజలందరినీ పేదవాళ్ళని మనం గుర్తించి వాళ్ళకి ఏదో మనం చేయాలి మన శక్తి తగ్గట్టు అని ఆలోచించి మంచి కార్యక్రమాలు చేయటంలో ముందున్నటువంటి మదన్ కుమార్ రెడ్డికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఆయన ఇవే కాకుండా పేదలకి ఉచితంగా అంటే ఏదన్నా కేసుల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఆయన సేవా కార్యక్రమాలు నిరంతరం ఒక ఆఫీస్ పెట్టి ఒక 2 లాయర్లను పెట్టుకొని ఉచితంగా సేవలు అందిస్తున్నాడంటే దాన్ని బట్టి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ఎటువంటిది అనేది. ప్రజల కోసం నిరంతరం అందుబాటులో ఉన్న వ్యక్తి మదన్ కుమార్ రెడ్డి. ఇటువంటి కార్యక్రమాలు చేయటం చాలా సంతోషకరం. ఆయన నిన్ను నూరేళ్లు ఆయుర్వేదాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ, కోటమిరెడ్డి సేదరెడ్డి, కోటమిరెడ్డి గిరిరెడ్డి వారి ఆశీస్సులు ఎప్పుడు మదన్ కుమార్ రెడ్డికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు నా జన్మదినం సందర్భంగా 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, గత వారం రోజుల క్రితం నా డివిజన్లో ఉన్నటువంటి అనేక మంది నా దగ్గరికి వచ్చి బర్త్డే అంటే నేను 2-3 సంవత్సరాల నుంచి లేను,
ఈసారి ఖచ్చితంగా జరుపుకోవాలంటే కేక్ కటింగ్లు అది కాదన్నా, మన నాయకుడు, మనం చూస్తున్నటువంటి నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు మనకి పదే పదే చెప్పేది ఒకే ఒక మాట, జన్మదిన వేడుకలంటే హంగు ఆర్భాటాలు కాదు, ప్రజా శ్రేయస్సే మనకి ముఖ్యం అని చెప్పి చెప్పడం. నేను రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఒకే ఒక వ్యక్తిని చూసి పెరుగుతూ ఉన్నా, ఈరోజుకి కూడా అతనితోనే ఉన్నా, ఆయనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఆయన తరువాత మా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. వీళ్ళిద్దరిని చూసి రాజకీయాల్లోకి వచ్చి, రాజకీయాలంటే తెల్ల చొక్కా నల్ల ప్యాంట్ వేసుకొని కారుల్లో తిరిగి జిందాబాదులు కొట్టించుకోవడం కాదు. 19వ డివిజన్లో నేను పక్క వార్డులో ఉండి ఈ వార్డులోకి వచ్చినప్పుడు 19వ డివిజన్ ప్రజలు, నాయకులు వాళ్ళ సొంత బిడ్డలాగా, కొడుకులాగా, ఒక కూతురులాగా నన్ను, నా శ్రీమతిని ఆదరించి అతి భారీ మెజారిటీ ఇచ్చినటువంటి 19వ డివిజన్ ప్రజలకి నేను ఏమి చేసినా, ఎంత చేసినా తక్కువే. నేను మళ్ళీ చెప్తా ఉంటా, నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులైతే, రాజకీయ జన్మనిచ్చింది కోటంరెడ్డి సోదరులైతే, ఇక్కడ నేను ఎక్కడి నుంచో వచ్చినా కూడా నన్ను దగ్గర హక్కున చేర్చుకొని భారీ మెజారిటీ ఇచ్చిన 19వ డివిజన్ ప్రజలకి ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి చెబుతూ, వాళ్ళందరూ చెప్తే మెడికల్ క్యాంపు ఈరోజు పాతికాల కట్ట, ముత్యాలపాలెం, శ్రీహరి నగర్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వాచ్మెన్లుగా చాలామంది పేద మధ్యతరగతి కుటుంబీకులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ఓపీ తీసుకోవాలన్నా కూడా ఈరోజు 500 రూపాయలు తీసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ పెట్టి వచ్చినటువంటి వారికి చూసి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు, అదేవిధంగా గుండెకి సంబంధించినటువంటి ఈసీజీ అన్నీ కూడా ఫ్రీగా చేసి వారికి ఉచితంగా మెడిసిన్ పంపిణీ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు చలికాలం వచ్చినటువంటి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వచ్చినటువంటి యువకుల చేత వాళ్ళకి రక్తదానం యొక్క విలువ తెలిసి వాళ్ళందరి చేత రక్తదానం. అదేవిధంగా నా డివిజన్లో నేను తిరుగుతూ ఉన్నప్పుడు నా కోసం పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు, ప్రజలు రోజుకి 50 రూపాయలు బాడుగు బండి, 100 రూపాయలు బాడుగు బండి తెచ్చుకొని నెలకు 3,000, 4,000 రూపాయలు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో అనేక మంది పేద మహిళలు ఉంటే వాళ్ళందరినీ కూడా చూసి వారికి ఇప్పటికీ 11 బండ్లు, నెట్టుడు బండ్లు, టిఫిన్లకైతేనేమి, కూరగాయల బండ్లకు వ్యాపారాలు చేసుకునే దానికి వాళ్ళని గుర్తించి మళ్ళీ చెప్తా ఉన్నా, 19వ డివిజన్లో ప్రజల వరకే నేను బండ్లు ఇస్తానన్నా. ఎందుకంటే నాకు వాళ్ళకి రుణం ఉన్నా, నేను ఆ రుణం తీర్చుకోవాలి. రేపు ఉదయం నుంచి మళ్ళీ అందరూ వస్తే నేను ఇలేను. 19వ డివిజన్లో ఎంతమంది తోపుడు బండ్ల వ్యాపారస్తులు ఉన్నా, ఎంతమంది వ్యాపారం చేసుకుంటానన్నా, చిరు వ్యాపారులు, పేదలైతే ఖచ్చితంగా వాళ్ళందరికీ బండ్లు ఇచ్చేదానికి నా శక్తి వంచన లేకుండా నా సాయి శక్తులా ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా 19వ డివిజన్ క్లాసు, మాసు, మిడిల్ క్లాసు కలిసినటువంటి వార్డు. ఉదయం లేచి అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్లు తిరిగేటటువంటి వార్డు 19వ వార్డు. ఆ వార్డు ఈరోజు ఇంత అందంగా ఉందంటే దానికి కారణం నేను కాదు, నా శ్రీమతి కాదు, పారిశుద్ధ్య కార్మికులు. ఉదయం 5 గంటలకు లేచి వాళ్ళ కుటుంబాలని పక్కన పెట్టి మన కోసం మనం పడేసినటువంటి చెత్త, మనం ఏదైతే ఒకరోజు ఉంటే రెండో రోజుకి వాసన వస్తే మనం చేత్తో కూడా పట్టుకోలేనటువంటి చెత్తని మన ఇళ్లలో నుంచి తీసుకెళ్ళి మన ఆరోగ్యాలను కాపాడేటువంటి పారిశుద్ధ్య కార్మికులు నాకు పెద్దన్నలు. వాళ్ళని ప్రతి సంవత్సరం కూడా నాకు వాళ్ళకి బట్టలు పెట్టే ఆచరణ, దాన్ని కొనసాగింపుగా వాళ్ళందరినీ కూడా సన్మానించి వారికి బట్టలు పెట్టడం జరిగింది. సేవా కార్యక్రమాలంటే మనం 10 మందికి ఉపయోగపడాలా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు నాకు చెప్పింది, వాళ్ళు చెప్పిందే దాన్నే మనం ఆచరణలోకి తీసుకుంటూ, నేను అదేవిధంగా ఈరోజు నా డివిజన్లో ఉన్నటువంటి 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఇంత పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకంగా 2 చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. మీ చందన స్వర్ణ మందిర్లో సంక్రాంతి స్వర్ణ సంబరాలు. 5,000 రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. ఒకే కూపన్ పై డైలీ డ్రా లేదా వీక్లీ డ్రా లేదా బంపర్ డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం. బంగారు ఆభరణాల తరుగు VA పై 25% ఫ్లాట్ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 20% ఆఫ్. సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు, మజూరీ లేదు. పొదుపే బంగారమాయరా. చందన స్వర్ణ మందిర్ మీకందిస్తున్న 2 బంగారు పొదుపు పథకాలు.
ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్. ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. బంగారు ఆభరణాలపై 18% వరకు తరుగులేదు. చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని మరియు ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జీఎన్టీ రోడ్, సుళూరుపేట.